లోకులు మొదటిగా దేవుణ్ణి ద్వేషిస్తారంట. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఆ తర్వాత దేవుని పేరట ఉన్న దేవుని బిడ్డల్ని ద్వేషిస్తారు. అలా ద్వేషించిన వారు దేవునిని, దేవుని ప్రజల్ని హింసిస్తారు, హింస పెడుతూ ఉంటారు. ఆ మాటను మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాల్లో చూస్తే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకులు ఏం చేస్తారంటే అండి, దేవునిని ద్వేషిస్తారు. అంటే దేవునిని ఇష్టపడరు. దేవుని నామమును వారు కోరుకోరు. ఎందుకంట వారికి అంత ద్వేషము అంటే, లోకములో ఉన్న వారికి పరిశుద్ధత ఇష్టం ఉండదు. లోకములో బ్రతకాలని కోరుకున్న వారికి మంచితనము ఇష్టం ఉండదు. లోకాన్ని స్నేహించే వారికి లోక మర్యాదలు ఇష్టము, కానీ దేవుని ప్రేమ వారికి అంగీకారముగా ఉండదు. కాబట్టి వీరేం చేస్తారంట, మొదటిగా దేవునిని ద్వేషిస్తారు. ఆ తర్వాత దేవునిని నమ్మిన బిడ్డలని ద్వేషిస్తారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ మాట బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇప్పుడు కూడా మనము చూస్తూనే ఉన్నాం. యేసు ప్రభు అనే పేరు వినబడితే చాలామందికి ద్వేషం. మేము క్రైస్తవులము అని చెబితే మనుషులకి, లోకులకి చాలా ద్వేషం. ఎందుకంట యేసయ్య ఎప్పుడు పాపమును ఎత్తి చూపించి మాట్లాడే దేవుడు, పాపమును ఒప్పుకోమని హెచ్చరించే దేవుడు, పాప నియమానికి దూరముగా ఉండమని ఉపదేశము చేసే దేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు లోకులకి ఆ మాటలు అంగీకారముగా ఉండవు. ఇప్పుడు మనము దేవుని రాకడ సమీపముగా ఉంది, మనము సిద్ధపడదాము అనిన వెంటనే క్రైస్తవుడైతే ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కానీ లోకములో ఉండే వాళ్ళైతే ఏం చేస్తారు? ఎప్పుడయ్యే వచ్చేది దేవుని రాకడ? ఆయన వచ్చాడంట, వెళ్ళాడంట, మరలా తిరిగి వస్తాడంట. ఇదంతా జరుగుద్దా? ఇదంతా నిజమేనా? ఇదంతా జరుగుద్దని మేము నమ్మాలా అని దేవునిని ద్వేషించే జనాంగము బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఈ లోకములో పడిపోయి, లోకపు ఆశల్లో పడిపోయి దేవునిని అంగీకరించని వారికి ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగలాగా ఉంటుందంట. దొంగ చెప్పొస్తాడండి మనకి. దొంగ మనకి చెప్పి రాడు. నేను ఫలానా సమయానికి మీ ఇంటికి దొంగతనంకి వస్తాను అని చెప్పడు. కానీ దొంగ వచ్చే వేళలు గ్రహించే వాళ్ళు ఉంటారు కదా, వారు మాత్రం ఖచ్చితంగా దొంగని గుర్తుపడతారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దొంగలాగా ఎందుకు ఆయన రాకడ ఉంటుంది అంటే, లోకులకి దేవుని రాకడను గురించిన ధ్యానము ఉండదు. క్రీస్తు తిరిగి వస్తాడు అనే ఆలోచన వారికి ఉండదు. కాబట్టి వారికి ఎలా ఉంటుందంట? సడన్గా జరిగిపోయింది అన్నట్లు ఉంటుందంట. ఈ హింసకులకి, ద్వేషించే వారికి ఎక్కువగా ఏమి ఇష్టం ఉంటుందో తెలుసా? ఒకరిని ఏడిపించడం ఇష్టం ఉంటుంది. లోకులకి ఒకరిని ఏడిపించడము ఇష్టంగా ఉంటుంది. ఈ మాటని యేసు ప్రభు నమ్ముకున్న వారికి బాగా వారి జీవితంలో
దీనిని అనుభవిస్తారు వారు. ఎందుకంటే మేము యేసు ప్రభువు నమ్ముకున్నాము అంటే లోకులు మొదటిగా ఆలోచించేది ఏందో తెలుసా? వీరు కులహీనులు, కులము తక్కువ వారు, కులములో నుండి జారిపోయిన వారు అని. యేసు ప్రేమని, ఆయన పరిశుద్ధతని గ్రహించని వారు లోకములో ఉన్నవారు ఏం చేస్తారు? ఏడిపిస్తూ ఉంటారు. ఈ ఏడుపు వారికి ఆనందమును, వారికి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి వారు ఆ సంతోషములో మునిగిపోయి దేవుని రాకడని ఎరగని స్థితిలో వారు ఉంటారు. కాబట్టి వారికి ఆయన రాకడ దొంగలాగా ఉంటుంది. ఇంకా లోకులకి ఇంకొక మనస్సు ఉంటుంది. ఏం చేస్తారంట? అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో కొంచెం చివరగా వ్రాయబడి ఉంటుంది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకోనని ఎడల మీ మాట కూడా గైకొనకుందురు. లోకులకు ఉండే ఇంకొక మనసు ఏమిటంట? హింసించడముతో పాటు ఏం చేస్తారంట? ఆయన మాటని గ్రహించరంట. ఆయన మాటను వారు గ్రహిస్తే ఆయన ఏం చెప్తున్నాడోనని అర్థమవుతుంది. వీళ్ళ మనస్సంతా కూడా ద్వేషముతోనూ దేవుని ప్రజల్ని హింసించడములోనూ వారి మనస్సును అక్కడ కేంద్రీకరించబడుతుంది. కాబట్టి ఇతరులు చెబుతుంటే ఆ మాట వారికి ఎక్కదు. లోకులు దేవుని మాటను గ్రహించకుండా ఉంటారు. దేవుని మాట ఆయన ప్రజలు చెబుతున్నా కూడా వినరు. ఒకవేళ వింటే దేవుని రాకడ ఇంకొకలాగా వారికి కనబడుతుంది. వినకుండా ఉంటారు. కాబట్టి ఆయన రాకడ వారికి ప్రసవ వేదన వచ్చిన స్త్రీలాగా సడన్గా వారికి జరిగినప్పుడు వారు ఏం చేస్తారంట? నాశనమునకు వెళ్ళిపోతారంట. ప్రభు సమీపముగా ఉన్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉంది అని మనము ఈ దినాల్లో బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే వింటూ ఉన్న మనము లోకములో ఉండే వారిలాగా ఆయన మాటలను గైకొనకుండా ఉంటే ఆయన రాకడ మనకు కూడా ఎలా ఉంటుందంట? దొంగలాగా ఉంటుందంట. దొంగలాగా ఉన్నప్పుడు, ఆయన రాకడని నీవు పసిగట్టనప్పుడు, ఆయన రాకడకు నువ్వు సిద్ధపడకపోయినప్పుడు నీకు ఈ భూమి మీద ఏముంటుంది? శ్రమ ఉంటుంది. హల్లెలూయా. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, క్రీస్తును ఎరగని లోకులకి ఆయన రాకడ ఎలా ఉంటుంది? దొంగలాగా ఉంటుంది. అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రాకడను గురించి యేసు ప్రభు, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. హల్లెలూయా. లోకులకి ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగలాగా ఉంటుంది. మనకైతే, క్రీస్తులో ఉన్న మనకైతే ఆయన రాకడ ఎలా ఉంటుందంట? దొంగలాగా ఆయన మన మీదకి రాడు. ఎందుకంటే ఆయన మాటలను వింటున్న వారికి, ఆయనను గురించి ధ్యానము చేస్తున్న వారికి ఆయన రాకడ ఎలా ఉంటుంది అని యేసు ప్రభువును నమ్మిన, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ తెలుసు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనుష్యులలో ప్రేమలు చల్లారిపోతాయి, మనుష్యులలో అనురాగరహితులుగా మారిపోతారు. మనుష్యులు ఇంకొక వ్యక్తిని ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు అని దేవుడు ఆయన రాకడ సమీపముగా ఉన్నప్పుడు మనుష్యులలోని మనస్తత్వాలు ఎలా మారిపోతాయోనని
క్రైస్తవులమైన మనకి చెప్పాడు, ఆయన రాకడ వచ్చేటప్పుడు యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అతివృష్టి, అనావృష్టి, అంటే పడితే వర్షాలు బాగా పడతాయి, పడకపోతే అస్సలు వర్షాలు పడకుండా కరువు వస్తుంది. అంటే ప్రకృతి తన యొక్క స్థితిని మార్చుకుంటుంది. ప్రకృతి తను చేయవలసిన ధర్మాన్ని మార్చుకుంటుంది. అది చేస్తున్న తన కాలచక్రాన్నంతా మార్చుకున్నప్పుడు మనిషికి అర్థమవ్వాలి. ఏం అర్థమవ్వాలి? ప్రభువు రాకడ సమీపముగా ఉంది అని. యేసు ప్రభువుని ఎరిగిన వారికి అర్థమైనప్పుడు ఆయన రాకడ మనకి దొంగలాగా అనిపించదంట. ఎండాకాలము వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంట ఎండాకాలము దొంగలు ఎక్కువ పడతారు ఇళ్లల్లో. అందరూ ఆరు బయట పడుకుంటారు, లేకపోతే ఎక్కడన్నా ఊర్లకు వెళ్తారు. కాబట్టి ఆ సమయాలు చూసుకొని దొంగలు పడతారని పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారు? హెచ్చరిస్తూ ఉంటారు. రాత్రులు సైరన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే ఆ ఇంటి వారికి ముందుగానే ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ సమయము దొంగలు తిరిగే సమయం, ఈ కాలము దొంగలు తిరిగే కాలము. కాబట్టి మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదన్నా ఊర్లకు వెళ్తే మీరు మాకు చెప్పి వెళ్ళండి అని పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారు? అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలానే యేసు ప్రభు కూడా ఆయన రెండవ రాకడను గురించి మనకి బైబిల్లో నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఎలా ఉంటుంది, ఆయనని ఎరిగిన వారికి ఆయన రాకడ ఎలా ఉంటుంది, ఎరగని వారికి ఆయన రాకడ ఎలా ఉంటుంది అని దేవుడు మనకి చెబుతూ ఉన్నప్పుడు ఆయన మాటలు గైకొంటే దేవుని రాకడ మనకి ఎలా ఉంటుందంట? దొంగ వలె కాక ఆయన రాకడ మనకి వెలుగును కలిగిస్తుందంట. హల్లెలూయా! అందుకే ఆ మాటను రాయబడి ఉంటుంది, మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరు రాత్రివారు, మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఏం చెప్తున్నాడండి దేవుడు? మీరు చీకటి వారు కాదు, లోకులు నడిచినట్లు ద్వేషముతో నిండిన హృదయాలు క్రైస్తవులవి కావు. లోకులు ఇతరులను హింసిస్తున్నట్లు, ఇతరులను కష్టపెడుతూ ఉన్నట్లు క్రీస్తులో ఉన్నవారు, వెలుగులో ఉన్నవారు అలాంటి మనస్సు లేకుండా ఉంటారు. కాబట్టి వారు ఎవరంట? వెలుగు సంబంధులు, దేవుని సంబంధులు అని దేవుడు క్రీస్తుని ఎరిగిన వారిని గురించి బైబిల్లో వ్రాయించాడు. చీకటిలో ఉన్న వారి క్రియలు ఎలా ఉంటాయంట? మత్తుగా ఉంటాయంట. కానీ దేవుడు అంటున్నాడు, మీరైతే నిద్రపోక మెలకువగా ఉండండి. నిద్రపోక మెలకువగా ఉండండి అంటే రాత్రంతా మేలుకోమని కాదు. మన ఆత్మీయ జీవితంలో మనము క్రీస్తు కొరకు బ్రతుకుతున్న ఈ జీవితంలో మనము ఎలా ఉండకూడదంట? చల్లారిపోయిన వారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా క్రీస్తు కొరకు రగిలింపబడే వారిగానే ఉండాలి. కానీ ఎప్పుడు ఇంకా లోకానికి సంబంధించిన ధ్యాసే పెట్టుకొని దేవుని మాటలను గైకొనకుండా ఉండకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి. నిద్ర స్థితిలో ఉండకుండా మెలకువ కలిగి ఉండండి, మత్తుగా ఉండకూడి అంటున్నాడు. హల్లెలూయా! నిద్రలో 2 రకాలు ఉంటాయి. నిద్రపోయే వాళ్ళని 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, నిద్రలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, నిద్రపోయే వాళ్ళని 2 రకాలుగా 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 ఉంటాయి. ఒక
లేపిన వెంటనే లేస్తారు. ఒక 2-3 మాటలకి లేపితే లేస్తారు. మత్తుగా ఉండేవారు మనం ఒక 10 సార్లు పిలిస్తే కానీ లేయరు. ఎందుకంటే వారి ప్రాణము అలసిపోయి గాఢ నిద్రలో ఉంటారు. చాలామంది క్రైస్తవులు కూడా యేసు ప్రభుని ఎరుగుతారు, కానీ యేసు ప్రభుని గురించి ధ్యానము చేయలేనంత దూరంలో ఉండిపోతారు. బాప్తిస్మం తీసుకున్నాం కదా, మనకి రక్షణ వచ్చింది కదా, ఇంకా ఏం పర్వాలేదులేండి అనుకుంటారు. అది మత్తుగా ఉండేవారు చేసే పని. తాగేవాడిని చూడండి, ఎంత కొట్టినా కూడా వాడికి అర్థం కాదు, ఎంత తిట్టినా కూడా అర్థం కాదు. కొంచెం తాగితే మాటకి సమాధానం చెప్పగలుగుతాడు, కానీ తన బాడీ స్థితి కన్నా ఎక్కువ తాగాడు అనుకోండి, ఎలా అయిపోతాడు? ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోతూ ఉంటాడు. కాలవని చూడ్డు, రోడ్డు అని చూడ్డు, మురికి గుంటాన్ని చూడ్డు, ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాడు? మత్తుగా పడిపోయి ఉంటారు. క్రైస్తవుడు కూడా ఆత్మీయ స్థితిలో ఎక్కడంటే అక్కడ పడిపోకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకులు ఎలా ఉన్నారంట? దేవుని ద్వేషించే వారిగాను, దేవుని మాటను గైకొనని వారిగాను, దేవుని ప్రజలని హింసించే వారిగాను లోకులు ఉన్నారు. కాబట్టి వారికి ఆయన రాకడను గురించిన ధ్యానము లేదు. కాబట్టి దేవుని రాకడ వారికి దొంగలాగా ఉంటుంది. అయితే మనము అలాంటి వారమి కాదు. మీరు పగటివారు, వెలుగు సంబంధులు. కాబట్టి వెలుగుగా ఉన్న మీరు అధిక నిద్ర అంటే యేసు ప్రభుని గురించి వారానికి ఒక్కసారి వింటారు వాక్యం. క్రైస్తవులమే, మనము దేవుని బిడ్డలమే, కానీ అలసత్వం. ఎప్పుడో ఒకసారి విందాములేండి అనుకుంటారు. ప్రార్థన చేయడానికి కూడా చెయ్యొచ్చులేండి అనుకుంటారు. అది ఆత్మీయ స్థితిలో నిద్రను మనకి కలుగ చేస్తుంది. ఇంకా కొంతమంది ఉంటారు అస్సలు మత్తుగా ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? వారికి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, వారికి అనారోగ్యాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, వారికి శ్రమ, వారు భరించలేని భారాలు వారి మీదకి వచ్చినప్పుడే అప్పుడు దేవుని మొరపెట్టుకుంటారు. వీరు ఎవరంట? మత్తు కలిగిన వారు. ఆయన అంటున్నాడు, లోకములో నుండి నేను మిమ్మల్ని బయటికి తీశాను, మీరు లోక సంబంధులు కాదు, చీకటి వారు కాదు, మీరు పగటివారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ పగటివారు ఏం చేయాలంట? 8వ వచనమును చూస్తే, విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకుందాము. ఏంటట? విశ్వాసము, ప్రేమ అనే రెండిటిని ఏం చేయాలంట? కవచముగా మనము ధరించుకొని రక్షణ నిరీక్షణను శిరస్త్రాణముగా పెట్టుకోవాలంట. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏమిటంటే, మనకి ప్రభు రాకడ వచ్చేటప్పుడు కష్టాలు వచ్చాయనుకోండి మనుషుల నుండి, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభుని ఎలా అయితే వారు ద్వేషించారో, ఆయనను ద్వేషించిన వారు మనల్ని కూడా ద్వేషిస్తారని యేసు ప్రభు చెప్పాడు. అలాంటి ద్వేషం మన దగ్గరకు వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలంట? దేవుని మీద విశ్వాసమును కోల్పోకూడదు. కొంతమంది ఎక్కడైనా మాటలు పడతారు, మనుషులు ఏది అన్న మాటలు పడతారు, కానీ సంఘములో చిన్న పొరపాటు వచ్చిందనుకోండి, సంఘములో ఇంకొక స్త్రీనో పురుషుడో వాళ్ళని కొంచెం కటువుగా మాట్లాడితే వీరేం చేస్తారు? ఆ సంఘానికి, ఆ ప్రార్థనకి వెళ్ళడం మానేస్తారు. అంటే
వీరి విశ్వాసము, ప్రేమ ఏమైపోయింది? క్రీస్తులో వారు ఇంకా స్థిరపరచబడక, స్థిరంగా నిలబడక మనుషులనే చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారంట? వీరు ఇంకా వెలుగు సంబంధులుగా మార్చబడలేదు కాబట్టి, వీరు ఇంకా పగటివారుగా మార్చబడలేదు కాబట్టి, దేవుడు చెప్పిన విశ్వాసమును, ప్రేమను ఏం చేస్తున్నారంట? కవచంగా ధరించుకోలేకపోతూ ఉన్నారు. విశ్వాసము, ప్రేమ అనే కవచాన్ని మనము ధరించుకున్నామనుకోండి, మనుషులు వచ్చి క్రీస్తును బట్టి మనల్ని ఏదన్నా ఎగతాళి చేసినా, అపహాస్యము చేసినా అది మనకి పెద్దగా గాయం అనిపించదు. హల్లెలూయా. కొంతమంది ఏమేడుస్తారో, యేసు ప్రభు నమ్ముకున్నానని మనుషులు నన్ను అవహేళన చేస్తున్నారండి, మనుషులు నన్ను గేలి చేస్తున్నారండి, మనుషులు నన్ను నిందిస్తున్నారని ఏడుస్తారు. అంటే నీవు ఇంకా సంపూర్ణముగా వెలుగు సంబంధిగా మార్చబడలేదు, ఇంకా నిద్రస్థితిలోనే ఉన్నావు, ఇంకా లోకమనే మత్తులోనే ఉన్నావు. కాబట్టి యేసు ప్రభుని గురించి నిన్ను ద్వేషిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? మత్తయి సువార్తలో ఆయన అంటాడు, మనుషులు నా నామమును బట్టి మిమ్మల్ని ద్వేషిస్తే మనం ఏం చేయాలంట? సంతోషించి, ఆనందించి, గంతులు వేసినప్పుడు పరలోకములో మన ఫలము అధికమైద్దంట. గట్టిగా చెప్పటకూడదామండి? అందుకే ఆయన అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులైతే విశ్వాసమును, ప్రేమను కవచముగా ధరించుకొని రక్షణను, నిరీక్షణ అనే శిరస్త్రాణం ఉండాలంట. మనిషికి ఏముండాలి? రక్షణ, నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూపు. రక్షణ అంటే నేను ఈ భూమి మీద క్రీస్తు కొరకు హింసింపబడిన, క్రీస్తు కొరకు మరణించిన, నేను తిరిగి క్రీస్తు కొరకు బ్రతుకుతాను అనే నిరీక్షణ మనకు ఉన్నప్పుడు, ఆ తలంపులు మన ఆలోచనలో ఉన్నప్పుడు, క్రీస్తు కొరకు వచ్చే ప్రతి నిందను కూడా ఏం చేస్తామంట? దానిలో ఆనందిస్తామంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్య నైజీరియాలో ఒక 2 వారాల క్రితం, కరెక్ట్గా మంగళవారం రోజే, దాదాపుగా 30 మంది పాస్టర్లని ఒకటే రోజు చంపేశారు. 2 వారాల క్రితం జరిగింది. ఎందుకు జరిగింది అంటే, వీరు క్రీస్తును గురించి బోధిస్తూ ఉన్నారు, మనుషులందరూ కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయన వైపు తిరుగుతున్నారు అని ఆ నైజీరియా దేశంలో ఉన్న ఇంకొక తెగ వారికి వీరు యేసు ప్రభువులో నడవడం ఇష్టము లేక, దేవుని ప్రేమను చూపిస్తున్న పాస్టర్స్లందరిని ఏం చేశారు? ఒక్కరోజు చంపేశారండి. అంటే దేవునినే సిలువకి అప్పగించిన ఈ లోకము ప్రభు రాకడ సమీపముగా ఉందని తెలుసుకున్నప్పుడు, అపవాది మనుషులకు దేవుని మాటలని గైకొనకుండా వారి హృదయాలకి అడ్డుగా ఉంటున్నప్పుడు, వారు లోకులుగా మార్చబడి చీకటిలో సంచరిస్తూ ఉన్నప్పుడు, వారికి దేవుని ప్రేమ అర్థము కాదు, మనము క్రీస్తును ఎందుకు విశ్వసించాలో అర్థము కాదు, ఆయన ఇచ్చే రక్షణ ఎంత గొప్పదో వారికి అర్థము కాదు. కాబట్టి క్రీస్తు యేసును నమ్మిన వారిని హింసించడమే లోకుల పని. అయితే మనం ఎలా ఉండాలంట? వారు హింసిస్తున్నా, వారు మనల్ని ద్వేషిస్తూ ఉన్నా, వారు మనల్ని అపహాస్యము చేస్తూ ఉన్నా, మన విశ్వాసమును, యేసు ప్రభువు నందలి ఉన్న మన విశ్వాసమును మనం ఏం చేయాలంట? విడిచిపెట్టుకోకూడదు, దాన్ని కవచంగా ధరించుకోవాలి. ఆయన ప్రేమను మనము కవచముగా ధరించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నిద్రపోతూ ఉన్నా కూడా నా మరణము
మిమ్మల్ని లేవనెత్తుతుంది అంటాడు. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి మనకి అలసత్వము కలిగి ఉన్న క్రీస్తు ప్రేమను, ఆయన మీద ఉన్న విశ్వాసమును మనము పట్టుకొని, ఆయన ఇచ్చిన రక్షణను మనము చేత పట్టుకొని ఆయన కొరకు నిరీక్షిస్తే, యేసు ప్రభు మరణము నుండి మనమేం చేయబడతామంట? లోకపు మరణము నుండి తప్పించుకొని దేవుని రాకడలో దేవుని సంబంధిగా మార్చబడి ఆయన రాకడను పసిగడతామంట. హల్లెలూయా. చాలామంది వాక్యాలు చెప్తా ఉంటారు, ఆయన రాకడ దొంగలాగా ఉంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి సిద్ధంగా ఉండండి అని. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని రాకడ దొంగలాగా ఎవరికి వస్తుందంట? లోకులకు వస్తుంది. దేవుని రాకడను గురించి సూచనలు గ్రహించని వారికి అది ఆయన రాకడ దొంగలాగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. కానీ వెలుగు సంబంధి అయిన నీకు నాకు ఆయన రాకడ ఎలా ఉంటుంది? సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకంట ఆయన రాకడ మనకి దేనిని కలుగ చేస్తుందంటే, ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఆయన రాకడ మనకు ఉపయోగపడుతుంది. దొంగ చేతిలో నుండి మనము తప్పించుకోవాలంటే మనం మెలకువ కలిగి ఉండాలి. మనము నిద్రమత్తులో ఉంటే దొంగ దేనికి వస్తాడంట? దోచుకోవడానికి, నరహత్య చేయడానికి వస్తాడంట. క్రీస్తును నమ్మిన వారు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి వెలుగు సంబంధులుగా మార్చబడినప్పుడు ఆయన రాకడ మనకి ఆనందమునిస్తుంది. లోకులకి మాత్రం అది దేన్ని ఇస్తుందంట? వేదనని, ఉగ్రతనిస్తుందంట. అందుకే ఆయన అంటున్నాడు, లోకులకి ఇంకొక మనస్సు ఏముంటుందంటే, ఆయన ఎన్ని క్రియలు చేస్తున్నా కూడా వారికి అర్థం కాదంట. క్రియలను బట్టి కూడా దేవుని ద్వేషిస్తారంట. ఒకప్పుడు సాక్ష్యాలు ఎవరు చెప్తారు? సేవకులు చెప్తారు. నాకు క్యాన్సర్ అయితే ఆ క్యాన్సర్ నుండి నన్ను దేవుడు స్వస్థపరిస్తే నేను సేవ చేస్తున్నాను అని పుల్పిట్ మీద నిలబడిన సేవకుడు చెప్తూ ఉంటే విశ్వాసులు వినేవారు. ఆ వింటున్న సాక్ష్యాలను బట్టి వారేం చేసేవారు? యేసు ప్రభు నమ్ముకునేవారు. కానీ ఈ రోజుల్లో మీరు గమనించారో లేదో, సేవకుల కన్నా కూడా విశ్వాసులే దేవుడు మాకు కార్యము చేస్తున్నారని సాక్ష్యము చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఎవరిగా మార్చబడ్డారంట? వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు. వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు. కాబట్టి చీకటి అనేది వారి జీవితాన్ని నుండి వారు బయటపడ్డారు. కాబట్టి క్రీస్తుకు వారు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకులైతే ఏం చేస్తారంట? యోహాను సువార్త 15వ అధ్యాయము 24వ వచనమును చూద్దాం. ఎవడును చేయలేని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు క్రియలు చూసి కూడా దేవునిని, యేసు ప్రభువుని, ఆయన తండ్రిని ద్వేషిస్తూ ఉన్నారంట. ఇది ఈ దినాల్లో జరుగుతూ ఉంది. ఎవరైనా సాక్ష్యాలు చెప్పారనుకోండి, దేవుడు మా జీవితంలో ఈ కార్యము చేశారు అని సాక్ష్యము చెప్తే లోకులు ఏం చేస్తారు? ఆ సాక్ష్యము చెప్పిన వారిని హింసిస్తారు. ఏమిటి? దేవుడు మీకు కార్యాలు చేశాడా? దేవుడు మిమ్మల్ని బాగు చేశాడా? దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడా అని దేవుని క్రియలకి సాక్షులుగా నిలబడిన వారిని ఏం చేస్తున్నారట? హింసిస్తూ ఉన్నారంట. వీళ్ళు ఎవరు? వీళ్ళు లోకులు. కాబట్టి వారికి దేవుని రాకడ
కష్టమును శ్రమను కలుగచేస్తే దేవుని క్రియలను గ్రహించి యేసు ప్రభువుని ప్రేమిస్తూ తండ్రిని కూడా ప్రేమిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన రక్షణను తీసుకున్న మనకి ఆయన ఉగ్రత నుండి మనము తప్పింపబడి పరలోకములో మనము క్రీస్తు యొక్క సింహాసనమునందు నిలవబడినప్పుడు దేవుని రాకడ మనకి ఆనందమును కలగచేస్తుంది. హల్లెలూయా. దేవుని రాకడ లోకులకి శ్రమను, కష్టమును, తీర్పును, వేదనను, మరణమును తీసుకొస్తే వెలుగు సంబంధాలుగా మార్చబడిన మనకి ఉగ్రత నుండి అంటే నరకములో నుండి మనము పడకుండా తప్పింపబడి యేసు ప్రభు సన్నిధిలో మనకి సంతోషము ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనకైతే ఆయన రాకడ దొంగలాగా కాదు, కానీ వెలుగులో చీకటిలో నుండి లాగబడిన వారు వెలుగులో ఎలా సంతోషిస్తారో అలా మనకి దేవుని రాకడ కనబడుతుంది. లోకంలో ఉండేవారికైతే ఆయన రాకడ దొంగలాగా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని రాకడ దొంగలాగా వచ్చి కష్టపడే గుంపులో ఉన్నామా, లేకపోతే ఆయన రక్తము చేత కడగబడి విశ్వాసమును ప్రేమను కవచముగా ధరించుకొని రక్షణను నిరీక్షణను శిరస్త్రాణముగా ధరించుకొని ఆయన రాకడ యందు సంతోషించే వారిగా ఉన్నామా లేదా అని గ్రహించుకుంటే మనము ఖచ్చితంగా వెలుగు సంబంధులముగా మార్చబడతాము. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.